బ్రేకింగ్ న్యూస్ మంచు ఫ్యామిలీలో వివాదం మరింత ముదురుతున్నట్టు కనిపిస్తోంది. జల్పల్లిలో మంచు మనోజ్ ఇంటికి విష్ణు వ్యాపార భాగస్వామి విజయ్ రావడం కలకలం రేపుతోంది. మనోజ్ ఇంటి సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ విజయ్ తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి బౌన్సర్లు భారీగా చేరుకుంటున్నారు. పోటాపోటీగా బౌన్సర్లను రంగంలోకి దించుతున్నారు విష్ణు, మనోజ్. ఇప్పటికే విష్ణు తరఫున 40 మంది బౌన్సర్లు లాగా పోటీగా మరో 30 మంది బౌన్సర్లను రప్పించారు మనోజ్. అయితే మనోజ్ తరఫున ఉన్న బౌన్సర్లను లోపలికి అనుమతించలేదు సెక్యూరిటీ సిబ్బంది. మరి కాసేపట్లో దుబాయ్ నుంచి మంచు విష్ణు తిరిగి హైదరాబాద్ కు రానున్నారు. ఇటు ముంబై నుంచి మోహన్ బాబు నివాసానికి మంచు లక్ష్మి చేరుకున్నారు. నేడు మరోసారి హాస్పిటల్ కు వెళ్లనున్నారు మంచు మనోజ్. ఇప్పటికే మనోజ్ కు ఎమ్మెల్సీ పూర్తి చేసిన వైద్యులు పోలీసులకు కీలక సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మనోజ్ శరీరంపై అనుమానాస్పద గాయాలు ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం ఇచ్చింది హాస్పిటల్ యాజమాన్యం. ఇంటర్నల్ గా కాలు, మెడ భాగంలో దెబ్బలు ఉన్నట్లుగా గుర్తించారు డాక్టర్లు. దీంతో పోలీసులు మనోజ్ ఇంటికి వెళ్లి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఇప్పటికే సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, ఎక్స్రే పరీక్షలు నిర్వహించిన వైద్యులు నేడు మరికొన్ని పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇప్పుడు ఏదైతే మంచు ఫ్యామిలీలో వివాదం చెలరేగుతుంది, ఇదంతా కూడా తారాస్థాయికి చేరుకుంటుందని చెప్పుకోవాలి. సో మొత్తంగా ఈ వివాదానికి సంబంధించి అసలు ఏం జరుగుతోంది, డీటెయిల్స్ ఏంటి సురేష్? ఈరోజు ఉదయం నుంచి కూడా ఆ మోహన్ బాబు నివాసంలో ఆ హడావుడి నెలకొంది. ఎందుకంటే బౌన్సర్లని దాదాపు 40 మంది బౌన్సర్లని మంచు విష్ణు హైర్ చేసుకొని ఉదయాన్నే ఇంట్లోకి రప్పించడం జరిగింది. లోపల ప్రస్తుతం వాళ్ళు బాడీ గార్డ్స్గా ఉన్నారు. ఆ తర్వాత మనోజ్కి సంబంధించిన అనుచరులతో పాటు కొంతమంది అభిమానులు, అదేవిధంగా బౌన్సర్లు కూడా వచ్చిన సమయంలో వారందరినీ బయటే ఉంచారు, లోపలికి అనుమతించట్లేదు. కొద్దిసేపటి క్రితమే పోలీసులు కూడా ఏం జరుగుతుందని ఇక్కడ తెలుసుకోవడానికి రావడం జరిగింది. పాడిశేరి పోలీసులు లోపల ఎంతమంది ఉన్నారు, అసలు ఎవరెవరు ఉన్నారు, ఏం జరుగుతుంది, ఏదైనా గొడవ కారణం అవుతుందా అనే దానిపై వివరాలు అడిగి అలా సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడడం జరిగింది. అక్కడ ఎవరు లేరు, దాదాపు కొంతమంది ప్రైవేట్ బౌన్సర్లు ఉన్నారు, వారికి సంబంధించిన అభిమానులు ఉన్నారు అని చెప్పేసి మాత్రమే వారికి చెప్పడం జరిగింది. వాళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోయారు. కొంతమంది ఎస్బీకి సంబంధించిన పోలీసులు మాత్రం ఇక్కడ ఉండి ఏం జరుగుతుందనే సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. కానీ ఉదయం నుంచి కూడా మళ్ళీ వివాదం ముదిరినట్టుగానే కనబడుతుంది. దుబాయ్లో ఉన్న విష్ణు కూడా సాయంత్రం వరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకొని నేరుగా ఇక్కడికి వస్తాడని చెప్తున్నారు. అయితే నిన్న గొడవ జరిగిన సందర్భంలో ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లోని డివిఆర్లని వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా మంచు స్నేహితులు తీసేశారని చెప్పేసి కూడా మనోజ్ స్నేహితులు చెప్తున్నారు. దీనికి సంబంధించే మనోజ్కి గాయాలయ్యాయని తెలుసుకొని కొంతమంది అభిమానులతో పాటు కొంతమంది బౌన్సర్లు కూడా మనం చూడొచ్చు. మనోజ్ కోసం వచ్చినటువంటి వారందరినీ కూడా గేటు బయటే ఉంచారు. వాళ్ళందరూ లోపలికి వెళ్తామన్నా కూడా వారిని లోపలికి అనుమతించట్లేదు. కాబట్టి లోపల విష్ణుకు సంబంధించిన బౌన్సర్లు ఉదయమే చేరుకొని లోపల ఉన్నారు. వారిని లోపలికి పంపించాలని స్పష్టమైన ఆదేశాలు ఉండడంతోనే వారి అనుమతి ఉన్న వారినే లోపలికి పంపిస్తున్నారు. కానీ లోపలికి ఇప్పటి వరకు మనోజ్ కోసం వచ్చిన వారిని ఎవరిని లోపలికి పంపించట్లేదు. ఖచ్చితంగా విష్ణు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని చెప్పేసి ముందస్తులో చర్యల్లో విష్ణు తన బౌన్సర్లను రప్పించడం జరిగింది. తర్వాత మనోజ్కు తనకు సంబంధించిన అనుచరులనే ఆ బౌన్సర్లను కూడా పిలిపించారు. కానీ ఇక్కడ మళ్ళీ విష్ణు వచ్చిన తర్వాత ఒక్కసారిగా గొడవ జరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే నిన్న మనోజ్కి మోహన్ బాబుకి సంబంధించి గొడవ జరిగింది. ఆ గొడవ తెలుసుకొని ఆయన అవుట్ అవుతున్న దుబాయ్ నుంచి రాత్రి బయలుదేరారని చెప్తున్నారు. ఇప్పుడు మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత మళ్ళీ గొడవ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. అసలు ఆస్తులకు సంబంధించిన వివాదమైనా లేకుంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దానిపై ఇప్పటి వరకు కూడా మోహన్ బాబు ఫ్యామిలీ ఈ ఘటనపై స్పందించలేదు. మంచు లక్ష్మి ఇప్పటికే చేరుకుంది కాబట్టి ఆమె నిన్న జరిగిన గొడవ వివరాలన్నీ కూడా మనోజ్ని అడిగి తెలుసుకుంటుంది. అసలు గొడవ ఎందుకు పడాల్సి వచ్చింది, నాన్నతో గొడవ ఎందుకు అని మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనోజ్ ఇంట్లోనే మంచు లక్ష్మి ఉంది. ఆ తర్వాత తండ్రితోనూ కూడా మాట్లాడి అసలు గొడవని పెద్దగా కాకుండా చూసే ప్రయత్నం ఆమె చేస్తున్న
పరిస్థితి ఏమన్నా అంటే గొడవ పెద్దగా అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇటు బౌన్సర్లని ముందస్తుగా పిలిపించుకున్నట్టు తెలుస్తుంది. చాలా మంది అభిమానులు కూడా మనోజ్ గాయాలయ్యని తెలుసుకొని ఇక్కడికి వస్తున్నారు. వారిని ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. ప్రస్తుతం అయితే ఇక్కడ మనోజ్కి సంబంధించిన అభిమానులు బయటే ఉన్నారు. ఎవరైతే విష్ణుకు సంబంధించిన బౌన్సర్లు లోపట ఉన్నారు. అయితే నిన్న జరిగిన గొడవ తర్వాత ఇంకా దానికి సంబంధించి గొడవ పెద్దగా అయ్యే అవకాశమే కనబడుతుంది తప్ప దాన్ని సర్దు చెప్పుకుని మాట్లాడుకునే విధంగా కనిపించట్లేదు. ఖచ్చితంగా పోలీసులు మరొకసారి ఒకవేళ ఇక్కడ ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే ఖచ్చితంగా మోహన్ బాబు మనోజ్ కూడా ఇంట్లోనే ఉన్నారు. మంచు లక్ష్మి కూడా ఇంట్లోనే ఉన్నారు. వారు మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ విష్ణు వచ్చిన తర్వాత మళ్ళీ గొడవ పెద్దదైతే బౌన్సర్లని ముందుగా కంట్రోల్ చేసేందుకు ఇరువైపులా కూడా బౌన్సర్లని పిలిపించుకొని ఇక్కడైతే పెట్టుకోవడం జరిగింది. పోలీసులకు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందించలేదని తెలుస్తుంది. ఫిర్యాదులు కూడా నిన్న జరిగిన ఘటన పైన మోహన్ బాబు కానీ ఇటు మనోజ్ కానీ పోలీసులకి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదు. వారికి సంబంధించిన అనుచరులు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎవరు కూడా లోపలికి అనుమతించట్లేదు. కాబట్టి దీనికి సంబంధించి వాళ్ళు ఎవరైతే లోపల బౌన్సర్లు ఉన్నారో వాళ్ళు మనోజ్కి సంబంధించిన బౌన్సర్లను అడ్డుకోవడం ఇద్దరు మనోజ్ మంచు విష్ణు ఇద్దరు బౌన్సర్లను పిలిపి ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఒకరి తరపున ఒకరు వచ్చారు కాబట్టి ఏం జరుగుతుంది అనేది కూడా ఒక ఉత్కంఠగా మారింది. ఆ విష్ణు వచ్చిన తర్వాతే మళ్ళీ ఏం జరుగుతుంది, ఒకవేళ పోలీసులకు అప్పుడు ఫిర్యాదు చేస్తారనేది కూడా తెలిసే అవకాశం కనబడుతుంది. అయితే సురేష్ తీసుకుంటే మనోజ్ ఇంటికి దగ్గర సంబంధించిన సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ కూడా ఇటు విజయ్ తీసుకెళ్ళినట్లుగా తెలుస్తోంది. అంటే విష్ణు వ్యాపార భాగస్వామి, మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా తెలిసాయా? అంటే ఆయన ఆ డిస్క్ ని ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు, దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలిసాయి? అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులకు వాళ్ళు ఏం సమాచారం ఇవ్వలేదు. కొంతమంది మనోజ్ అభిమానులు ఉన్నారు, మాట్లాడదాం. మీరు ఎక్కడి నుండి వచ్చిరండి? మీరు ఎక్కడ నుండి వచ్చారు? ఏం మాట్లాడమన్నా? బౌన్సరా మీరు? ఏం బౌన్సర్లు ఏం సార్? మిమ్మల్ని అనుమతించట్లేదా లోపలికి? ఏం జరిగింది అసలు? ఇక్కడ వెయిట్ చేస్తారు కదా పొద్దున్న నుండి. అయితే వీళ్ళు మాట్లాడేందుకు అసలు నిరాకరిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. వారు మనోజ్ కోసం వచ్చాము, కొంతమంది నంద్యాల నుంచి కూడా అభిమానులం వచ్చామని చెప్తున్నారు. వారిని మాత్రం లోపలికి అనుమతించట్లేదు. అయితే ఎవరైతే నిన్న ఆ గొడవ కారణమైనటువంటి సీసీ ఫుటేజ్ అవన్నీ కూడా లోపల ఉన్నప్పటికీ విష్ణు డివిఆర్లో తీసుకెళ్లాడని చెప్పేసి మనోజ్కి సంబంధించిన స్నేహితులు చెప్తున్నారు. కానీ అది జరిగిందా లేదా అనేది పోలీసులకి ఫిర్యాదు చేయలేదు. కాబట్టి వాళ్ళ ఇంట్లో ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది, ప్రైవేట్ సైన్యం ఉంది, అందరూ కూడా ఎందుకంటే లోపలికి ఎవరిని అనుమతించట్లేదు. వీరంతా కూడా ఇక్కడ మనోజ్కి సంబంధించిన అంశాలు పెద్ద సంఖ్యలో అనుమతించట్లేదు. అసలు ఏం జరుగుతుంది లోపల అనేది ఒక స్పష్టత లేదు. ఖచ్చితంగా మంచు ఫ్యామిలీ మీడియా ముందుకు వచ్చి ఒక మాట్లాడి దీని వివరాలు చెప్తే తప్ప ఈ వివాదానికి పులి స్టాప్ పడే లాగా లేదు. ఎందుకంటే ఒకరి మీద ఒకరు పై చేయి సాధించుకునేందుకు ఇలా చేస్తున్నారా, లేకుంటే ఆస్తుల పంపకాల్లో తేడాలు వచ్చి గొడవ జరిగిందా? పూర్తి వివరాలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడితేనే అన్ని విషయాలు తెలిసే అవకాశం కనబడుతుంది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలే. నిన్న డయల్ 100 తర్వాత పోలీసులు వచ్చారు. ఇంట్లో గొడవ తండ్రి కొడుకుల సాధారణ గొడవ అని చెప్పడంతోనే వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. కానీ మోహన్ బాబు కానీ మనోజ్ కానీ ఇప్పటివరకు పోలీసులకు లిఖితపూర్వకమైన ఫిర్యాదు చేయలేదు. పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదు. కాబట్టి లోపల మళ్ళీ గొడవ జరిగే అవకాశం కనబడుతుంది. మనోజ్ తనకు సంబంధించిన అనుచరులను పిలుచుకోవడం, విష్ణు తన బౌన్సర్లను పిలవడం, మళ్ళీ వచ్చిన తర్వాత ఏదైనా గొడవ జరుగుతుందా అనేది టెన్షన్ వాతావరణం అయితే ఇంట్లో నెలకొంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి విషయాలు అయితే బయటికి మోహన్ బాబు కానీ మనోజ్ కానీ చెప్పట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సురేష్.